ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి అలా ఈర్ష్యతో పక్కకొచ్చేస్తున్నావు? ఓ, మా అత్తయ్య గారు నాకు మాత్రమే నగలిచ్చి నీకు ఇవ్వలేదనా? నీకు ఇవ్వదులే, ఎందుకంటే ఆవిడ దృష్టిలో ఈ ఇంటి కోడల్ని నేనే కదా, అందుకే నాకిచ్చింది. ఈ నగలు నేను పెట్టుకుంటే ఎలా ఉంటాను? మా అత్తయ్య గారు చెప్పినట్టు లక్ష్మీదేవిలా ఉంటానా? కాదు, గంగిరెద్దులా ఉంటావు. నీకు కుళ్ళు. నగలన్నీ నాకే ఇచ్చిందని జెలస్ ఫీల్ అవుతున్నావు కదా? ఫీలవు. అయినా ఈ ఇంట్లో నువ్వు ఎన్ని రోజులుంటావు? తొందరలోనే నేను నిన్ను బయటికి గెంటేస్తాను కదా. గెంటేసేది నా కోడల్ని కాదు, నిన్ను. ఏంటి, నన్ను గెంటేస్తారా? ఏ డౌటా? ఆల్రెడీ ప్లాన్ కూడా చేసేసాం. ఇక టైం చూసుకుని గెంటేయడం ఒక్కటే బ్యాలెన్స్. అంత ఓవర్ కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్స్ అని నువ్వు అనుకుంటున్నావు, మేము మాత్రం కాన్ఫిడెన్స్ అనే అనుకుంటున్నాం. నేను ఎవరో తెలుసా? ఏ నీకు తెలీదా? ఏంటి పంచా? అనన్యనిక్కడి నుంచి బయటికి గెంటేయటం అంత ఈజీ అనుకుంటున్నారా? నా గురించి తెలుసుగా. తెలుసు, క్యారెక్టర్కి తక్కువ, కమీడియన్కి ఎక్కువ. నేను కమిడియన్నా? ఏ కాదా? చెప్తా. ఇంకో 15 రోజుల్లో నీ కోడల్ని ఈ ఇంటి నుంచి బయటికి గెంటేసి అప్పుడు చెప్తా నేనేంటో. చూద్దాం, బయటికి నా కోడలే వెళ్తుందో లేక నువ్వే వెళ్తావో. పద ప్రీతి, అన్నికి మాలిన వాళ్ళతో మనకి పనేంటి? వీళ్ళేంటి ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు? అంటే కొంప తీసి నన్ను బయటికి పంపించడానికి చూస్తున్నారా? లేదు, లీలావతి అత్తయ్యని ఇంకా మచ్చిక చేసుకుని ఆ ప్రీతిని ఇంటి నుంచి, రోహిత్ లైఫ్ లో నుంచి బయటికి పంపించేస్తాను.